అందరికీ నమస్తే అండి. ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడే కీలక ప్రకటన అయితే చేయబోతోంది. మనకి 15వ తారీఖున ఆంధ్రప్రదేశ్‌లో క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతోందనమాట. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్యాబినెట్ మీట్‌లో ఒక నిర్ణయం అయితే తీసుకుంటుందని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మనం చూసుకున్నట్లయితే చాలా రోజుల నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ కొత్త రేషన్ కార్డులో భాగంగా ఇప్పటికే చాలామంది దరఖాస్తుల కోసం గ్రామ వార్డు సచివాలయాలకు అయితే వెళ్తున్న పరిస్థితి అయితే వచ్చిందనమాట. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ ఏదైతే మనకి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం అయితే ఇవ్వబోతూ ఉందన్నమాట. 15వ తారీఖున ఒక క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతోంది. ఆ తర్వాత మళ్ళీ 23వ తారీఖున లేదంటే 27వ తారీఖున ఈ 2 రోజుల్లో ఏదో రోజు ఖాళీ ఉంటే ఆ రోజు అయితే మరొకసారి క్యాబినెట్ మీటింగ్ అయితే పెట్టబోతూ ఉన్నారన్నమాట. ఈ క్యాబినెట్ మీటింగ్లు పెట్టడం గల కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజెంటు ఏదైతే ఒక P4 అయితే సర్వే జరిగింది, అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జరిగింది. వీటితో పాటు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి కూడా సర్వే అయితే చేశారనమాట. ఇవన్నీ పూర్తయినాయి. ఇవన్నీ పూర్తయిన తర్వాత వాస్తవంగా పేదలు ఎంతమంది ఉన్నారు ఏంటి, సో ఎవరెవరు ఏ జిల్లాలో ఎంతవరకు ఉన్నారు అనే డీటెయిల్స్ అయితే ప్రభుత్వం దగ్గర అయితే ఉన్నాయన్నమాట. అవి వీటితో పాటు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డులు ఎంతమందికి ఇవ్వాలి ఏంటి, అదేవిధంగా పాత రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు సంబంధించి అంటే పాత రేషన్ కార్డులో యాడింగ్కి సంబంధించి అంటే కొత్తగా ఒక కుటుంబంలో వారికి పిల్లలు పుట్టినట్లయితే వారిని ఆ రేషన్ కార్డులో యాడ్ చేయడానికి, అదేవిధంగా స్ప్లిట్టింగ్ అంటే ఆల్రెడీ ఉన్న రేషన్ కార్డులో తల్లిదండ్రుల దగ్గర నుంచి స్ప్లిట్ అయ్యి అంటే విడిపోయి కొత్తగా రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవడానికి ఇలా. దాంతోపాటు మరొక ముఖ్యమైనది ఏంటంటే అడ్రస్ చేంజ్ అనమాట. పేరు అదే రేషన్ కార్డులో పేర్లు కానీ అడ్రస్ కానీ ఏమన్నా మార్చుకోవడానికి అవకాశం ఉందా అంటే దానికి కూడా అవకాశం అయితే ఉందన్నమాట. సో దానికి కూడా ఆప్షన్ అయితే ఇవ్వబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే ఇవన్నీ కూడా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుగా క్యాబినెట్ మీటింగ్ అయితే పెడుతూ ఉన్నారనమాట. ఈ క్యాబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించిన నిర్ణయం అయితే చేయబోతున్నారు. ఇక్కడ రేషన్ కార్డులకు సంబంధించి ముందుగా ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఒక కొత్త మోడల్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఈ కొత్త మోడల్లో మనకి అది ఎలా ఉందంటే ఏటీఎం కార్డు తరహాలో కొత్త రేషన్ కార్డు అయితే ఉందన్నమాట. ఈ ఏటీఎం కార్డు తరహాలో ఉన్న రేషన్ కార్డుకి సంబంధించి మొత్తంగా అర్హులు ఎంతమంది ఉన్నారు అంటే 1,48,00,000 మంది అయితే ఉన్నారని చెప్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రజెంట్ రాష్ట్రంలో 1,48,00,000 మంది రేషన్ కార్డు లబ్ధిదారులు అయితే ఉన్నారు. అయితే ఇందులో అనర్హులు ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తూ ఉందన్నమాట. అనర్హులు ఉన్నట్లయితే వారికి సంబంధించి ఈ సర్వేలు అయితే చేశారు కదా, ఈ సర్వేలో భాగంగా ముఖ్యంగా ఈ సర్వేలకు సంబంధించి వివరాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా వారైతే లెవెల్ అయితే చేయబోతున్నారు, అంటే జల్లెడ పట్టబోతున్నారు అన్నమాట. మొత్తంగా వారికి ఎటువంటి ఆస్తులు ఏమైనా ఉన్నాయా, ఆస్తులు ఉన్న వారికి రేషన్ కార్డు ఇచ్చారా, సో ఇటువంటివన్నీ కూడా బేరీజ్ అయితే వేయబోతూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటువంటివన్నీ కూడా క్రోడీకరించిన తర్వాత రేషన్ కార్డులకు సంబంధించి ఒక నిర్ణయానికి అయితే రావాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఇటువంటి నిర్ణయాన్ని రేపు జరిగే మనకి 15వ తారీఖున జరిగే క్యాబినెట్ మీటింగ్లో రాష్ట్ర ప్రభుత్వం అయితే చేయబోతూ ఉందన్నమాట. అంటే రేషన్ కార్డులు కొత్తగా ఇచ్చేందుకు, కొత్తగా యాడ్ చేసుకునేందుకు, అదేవిధంగా కొత్తగా పేర్లు కానీ అడ్రస్ కానీ కరెక్షన్ చేసేందుకు వీటికి సంబంధించి ఆదేశాలు క్యాబినెట్ మీటింగ్లో ఇవ్వబోతూ ఉన్నారు. ఈ క్యాబినెట్ మీటింగ్లో వీటికి సంబంధించి ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఇవన్నీ చేయడానికి అధికారులకు ఆదేశాలు అయితే వెళ్తాయన్నమాట. సో అధికారులు అనేవారు అసలు రేషన్ కార్డుకు సంబంధించి ఎవరెవరు ఉన్నారు, వారికి అర్హత ఏంటి, వారికి ఎటువంటి ఆస్తులు ఉన్నాయి, వారి వృత్తి ఏంటి, ఆల్రెడీ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో భాగంగా వివరాలు అయితే సేకరించడం జరిగింది. సో అందువల్ల ప్రతిదీ కూడా ప్రభుత్వం దగ్గర అయితే ఉందన్నమాట. ఇవన్నీ కూడా తీసుకొని ప్రభుత్వం అయితే ఒక నిర్ణయానికి అయితే రాబోతుంది. ఎవరికి రేషన్ కార్డు ఉండాలి, ఎవరికి రేషన్ కార్డు అనేది తీసేస్తారు అనేవి కూడా మనకైతే తెలియబోతూ ఉన్నాయి. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులకు సంబంధించి ఒక ఊహించిన సంఘటనే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అర్హులకు సంబంధించిన రేషన్ కార్డులు అయితే ఉండాలని, అనర్హులకు సంబంధించిన రేషన్ కార్డులు అయితే ఉండకూడదని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అదే సమయంలో ఏదైతే ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రేషన్ కార్డులు ఉన్నాయో ఈ రేషన్ కార్డులు కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం కూడా చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట. ఇటీవల మనకి పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కూడా కేంద్రానికైతే ఈ విధంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కేవలం
కొన్ని రేషన్ కార్డులకు మాత్రమే వారైతే గుర్తింపు అయితే ఇచ్చి రేషన్ బియ్యం అయితే అందిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అదనంగా చాలామందికి అయితే రేషన్ కార్డులు ఇచ్చి బియ్యాలు అయితే ఇస్తుంది. అయితే ఇందులో భాగంగా ఎవరైతే అదనంగా రేషన్ కార్డులు ఉన్నాయో వారందరినీ కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి అయితే తీసుకోవాలని చెప్పేసి మనకి మంత్రి గారు అయితే కోరడం జరిగిందనమాట. దీనికి కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది. ఒకసారి కేంద్ర ప్రభుత్వం అంగీకరించి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న రేషన్ కార్డులను కేంద్ర ప్రభుత్వం వారికి సంబంధించి అనుసంధానించినట్లయితే ఇక రేషన్ కార్డులు పోయే ప్రసక్తి అయితే ఉండదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అక్కడ అంగీకరించిందంటే ఆటోమేటిక్గా ఆ కార్డులకి అయితే ప్రత్యేకంగా వెరిఫికేషన్ అయితే చేయరనమాట. ఉన్న కార్డులని ఆటోమేటిక్గా అందులోకి అయితే మారుస్తారు. కాబట్టి జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం రేషన్ కార్డులు అయితే కేంద్ర ప్రభుత్వం అయితే మంజూరు చేస్తుంది. అందులోకి మళ్లించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా భారం అయితే తగ్గుతుందనమాట. అన్ని కేంద్ర ప్రభుత్వం వారు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది మనకి ప్రజెంటు ఈ విధంగా అయితే రేషన్ కార్డులకు సంబంధించి సమస్యలు అయితే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. వీటన్నింటికి కూడా పరిష్కారం పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేస్తుందన్నమాట. మొత్తం అంతా కూడా వీటిలన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేసి రాష్ట్రంలో పేదలనేవారికి ఖచ్చితంగా రేషన్ కార్డులతో పాటు అదనంగా సాయం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు అయితే తీసుకొస్తుందని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది. సో మనకి ఈరోజు అంటే రేపు జరిగే క్యాబినెట్ మీటింగ్లో వీటికి సంబంధించి ఒక ప్రకటన అయితే రాబోతోంది. ఇది వచ్చిన తర్వాత అధికారులు అయితే ఈ రేషన్ కార్డులపై కార్యాచరణ అయితే ప్రకటిస్తారు. ఇది ఎంతవరకు జరుగుతుందంటే ఎవరైతే అనర్హత ఉండి రేషన్ కార్డులు ఉన్నాయో వారికి మాత్రమే ఇబ్బంది అయితే అవుతుంది. ఎవరైతే అర్హులు ఉన్నారో వారెవరికి కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ఇదంతా కూడా అంతర్గతంగానే జరుగుతుంది. ప్రజల దగ్గరికి వచ్చి ప్రత్యేకంగా సర్వే అయితే చేయరు. సో ఈ విధంగా అన్నీ చేసిన తర్వాత ఫైనల్గా కంక్లూజ్ వచ్చినప్పుడు మళ్ళీ మనకి ఈ నెలాఖరులో అంటే ఏప్రిల్ మంత్ ఎండింగ్లో మరొకసారి క్యాబినెట్ మీటింగ్ అయితే ఉందన్నమాట. ఈ క్యాబినెట్ మీటింగ్లో అప్పుడు ఎవరికి రేషన్ కార్డులు పంపిణీ చేయాలి ఏంటి అనేది మనకు అఫీషియల్గా అయితే రాబోతూ ఉందన్నమాట. సో మనకి ఈ విధంగా అయితే రేషన్ కార్డులకు సంబంధించి ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు అయితే వేస్తుంది. సో ఎవరైతే రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉంటారో వారందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు, రేషన్ కార్డులకు సంబంధించి కావచ్చు, పెన్షన్లకు సంబంధించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి రాబోయే ప్రతి ముఖ్యమైన అప్డేట్ కూడా మన ఛానల్ ద్వారా మీకు అయితే అందించడం జరుగుతుందన్నమాట. అది కూడా ఎప్పటికప్పుడు అందరికంటే ముందు మన ఛానల్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే డెడికేటెడ్గా మనం ఈ ఛానల్ అయితే నడుపుతున్నాం అనమాట. సో అందువల్ల ఏంటంటే ప్రతిదీ గవర్నమెంట్ తీసుకురాబోయే ప్రతి పాలసీ ప్రతి స్కీము కూడా మన ఛానల్ ద్వారా మీకు అయితే జెన్యూన్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే అవకాశం ఉన్నట్లయితే వీడియోని అయితే షేర్ కూడా చేయండి.